ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం రాజ్యం సార్వభౌమాధికారం నిన్నటి క్లాసులో మనము సార్వభౌమాధికారం అంటే ఏంటి, సార్వభౌమాధికారంలో ప్రజల పాత్ర ఎలా ఉంటుంది, ప్రజలు సార్వభౌమాధికారంలో ఏ విధంగా తమ వంతు బాధ్యత నిర్వహిస్తారు అనేది నిన్నటి క్లాస్ మనం చెప్పుకున్నాం. ఈరోజు మనము సార్వభౌమాధికారం. ఓకే, సార్వభౌమాధికారం అనేది అది కేవలము ఒక్కరి చేతిలో మాత్రమే ఉంటే, అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అధికారం, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి తన యొక్క అధికారము అధికార పవర్లో రూపొందించడం, అది సార్వభౌమాధికారం యొక్క ప్రధాన పాత్రగా వహిస్తుంది. సార్వభౌమాధికారంలో ప్రధానమైన సూత్రాలు ఏంటంటే, ఈ సార్వభౌమాధికారంలో మనకు ప్రజా సూత్రాలు కూడా ముఖ్యమైనవిగా తెలియజేయవచ్చున్నది. ప్రజా సూత్రాలు అంటే ఏమిటంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజా నియమావళిని ఏర్పాటు చేయడం, ఆదేశిక సూత్రాలను పాటించడం, అదేవిధంగా విధులు, హక్కులు ఇవన్నీ కూడా దేనికి లోబడి ఉంటాయి, దేనికి సార్వభౌమాధికారానికి. ఓకే, సార్వభౌమాధికారం అనేది కేవలము ఒక వ్యక్తిలో మాత్రమే కాకుండా అది పరస్పర అంగీకారానికి, అంటే పరస్పర మార్పిడిని తెలియజేస్తుంటాయి. పరస్పర మార్పిడి, తర్వాత పరస్పర విధానము తెలియజేస్తుంటాయి సార్వభౌమాధికారంలో. ఓకే, ఈ సార్వభౌమాధికారం అనేది ప్రత్యక్ష పరోక్ష రెండు రకాల సంబంధాలను కలిగి ఉన్నది. ప్రత్యక్ష సార్వభౌమాధికారం, రెండోదేమో పరోక్ష సార్వభౌమాధికారం. అంటే డైరెక్ట్ సువెర్నిటీ, అంటే ప్రత్యక్ష పరిపాలనలో మనకు ప్రజలు ప్రత్యక్ష సార్వభౌమాధికారానికి వస్తుంటారు. ఎవరు? ప్రజలు. పరోక్ష ప్రజాస్వామ్యంలో, అంటే పరోక్ష సార్వభౌమాధికారంలో ప్రజలతో పాటుగా అనేక అధికారాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. అధికార బాధ్యతలు ఏర్పాటు చేయడం, అంటే బాధ్యత కూడా అధికారం అదే ఉంటుందని చెప్పవచ్చున్నది. సార్వభౌమాధికారం యొక్క ముఖ్యమైన సూత్రము. ఈ సార్వభౌమాధికారం అనేది వివిధ రకాల పౌరనీతి శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించడం జరిగినది. అంటే పౌరనీతి శాస్త్రవేత్తలతో పాటు రాజనీతి శాస్త్రవేత్తలు కూడా వారి యొక్క నియమాలను, సూత్రాలు తెలియజేశారు. అందులో ఒకటి ఏంటంటే రిచర్డ్ గేలీ. ఓకే, రిచర్డ్ గేలీ యొక్క సూత్రం ప్రకారం సార్వభౌమాధికారం అనేది కేవలం ఒక వ్యక్తిలో మాత్రమే కాకుండా అది వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుంది అని తెలియజేశాడు. ఎవరు? రిచర్డ్ గేలీ. అతనితో పాటుగా ఇంకా మాకియావెల్లి, తర్వాత ఇతర అనేక రకాల సంబంధించిన రాజనీతి శాస్త్రవేత్తలు వారి యొక్క నిర్వచనాన్ని వారు సొంత అభిప్రాయంలో తెలియజేశారు, వారి యొక్క సొంత విధానంలో తెలియజేయడం జరిగింది. సో రాజ్యము, సార్వభౌమాధికారం ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడినటువంటి వ్యవస్థ. రాజ్యము అనేది సార్వభౌమాధికారంలో ఒక భాగంగా పిలవడం జరుగుతున్నది. ఓకే, సార్వభౌమాధికారం అనేది సెకండ్ స్టేజ్ వస్తే రాజ్యము ఫస్ట్ స్టేజ్లోకి వస్తుంది. ఓకే, ఇందులో సార్వభౌమాధికారం అనేది రెండవ వ్యవస్థ, అయితే రాజ్యం అనేది ఒకటవ వ్యవస్థ. అంటే మొట్టమొదటి వ్యవస్థగా దేని పిలుస్తారు? రాజ్యం అని పిలుస్తారు. రాజ్యంలో మొట్టమొదటి వ్యవస్థగా, మొదటి అంశంగా రాజ్యం పిలుస్తారు. రెండవ అంశంగా ఏం పిలుస్తారంటే సార్వభౌమాధికారం. రెండవ అంశంగా ఏం పిలుస్తారు?
సార్వభౌమాధికారం. రాజ్య సార్వభౌమాధికారాలు పరస్పర సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యవస్థ. పరస్పర సంబంధాలు అంటే రాజ్యం అనేది ప్రధానంగా అతి ప్రాచీనమైన వ్యవస్థగా పిలుస్తున్నాం. మనము నిన్నటి క్లాసులో రాజ్యము మరియు సమాజం గురించి చెప్పినది. రాజ్యం అంటే ఏమిటి, సమాజం అంటే ఏమిటి, సమాజంలో వచ్చేనే రాజ్యం అనేది పుట్టినది. ఆ రాజ్యం నుంచి మళ్ళీ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, అదేవిధంగా వ్యవస్థ ఆ రాజ్యం నుంచి మళ్ళీ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. వ్యవస్థలు అంటే దాని రాజ్యం యొక్క వ్యవస్థ ఏమిటి, రాజ్యాన్ని మనకు ఎన్ని రకాలుగా వివరించడం జరుగుతున్నది. రాజ్య సార్వభౌమాధికారము ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి నియమ నిబంధనలు కలిగి ఉన్నది. ఓకే, సార్వభౌమాధికారం అనేది కేవలము ఒకరి చేతులు మాత్రమే కాకుండా అది ప్రజలలో ఒక చైతన్యవంతమైన పరిపాలన వ్యవస్థను కలిగి ఉంటేనే సార్వభౌమాధికారం విజయవంతం సాధించినట్లు. అంటే ప్రతి రాజ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రజలతో పాటు ఇంకేమున్నారంటే ముఖ్యమైన పదం ఏంటంటే రాజ్యానికి సార్వభౌమాధికారం. ప్రభుత్వము, ప్రజలు, పరిపాలన, దానితో పాటుగా ఇంకో రకమైన అతి ముఖ్యమైన వ్యవస్థను దేని పిలుస్తారో సార్వభౌమాధికారం పిలుస్తారు. ఈ సార్వభౌమాధికారంలో అంతిమ తీర్పు ఎవరిదంటే ప్రజలదే. అంతిమ తీర్పు అంటే ఏమిటంటే దాని యొక్క న్యాయ నిర్ణేతలు మరియు వారి యొక్క ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు, అలవాట్లు ఇవన్నీ కూడా అంతిమ తీర్పులుగా పిలవడం జరుగుతున్నది. సార్వభౌమాధికారం అనేది కేవలము ఒక్కరితో కాకుండా అది అందరితోని పరస్పర సంబంధం కలిగి ఉండడం వలన అది విజయవంతం సాధిస్తున్నది. ఎప్పుడైతే పరస్పర సంబంధం లేకపోతే అది విజయవంతం సాధించదు. ఓకే, మార్క్స్ గేలీ, తర్వాత రిచర్డ్ గేలీ విధంగా సార్వభౌమాధికారంలో ఏక అండ్ ద్వితీయ రెండు రకాల ప్రధానంగా రెండు రకాలైనటువంటి పరిపాలన వ్యవస్థ అనేది ఉంటుంది. ఏక రకానికి అంటే ఒకే రకానికి సంబంధించిన వ్యవస్థ, తర్వాత రెండు రకాలకు సంబంధించిన వ్యవస్థలు. ఒకటవ వ్యవస్థ రాజ్యము, రెండవ వ్యవస్థ సార్వభౌమాధికారం. రాజ్యము, సార్వభౌమాధికారము. ఓకే, ఈ రెండులకు ఒక రకమైన తమ యొక్క విధానాలను కానీ తమ యొక్క బాధ్యతను కానీ తెలియజేస్తుంటాయి. బాధ్యత ఏమిటి, విధానము అంటే ఏ విధంగా పరిపాలన చేయాలి, పరిపాలనలో ప్రధానంగా ప్రజల యొక్క అంతిమ కర్తవ్యం ఏమిటి, ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ, ప్రజలకు సంబంధించిన అంతిమైన విషయాలు కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించిన విధి విధానాలు కానీ ఇవన్నీ కూడా సార్వభౌమాధికారంలో మనకు ముఖ్యంగా ఇందులో సార్వభౌమాధికారంలో ప్రజలతో పాటు పరిపాలన వ్యవస్థ కూడా సార్వభౌమాధికారంలో ముఖ్యమైన అంశంగా పిలుస్తుంది. అదేవిధంగా నిర్వచనాలు చాలా రకాలుగా నిర్వచించడం జరుగుతుంది. చాలామంది చాలా రకాలుగా నిర్వచించారు. సార్వభౌమాధికారం అనేది కేవలం ఒకే రకమైన సంఘాలతో కూడుకున్న వ్యవస్థ కాదు, అది అనేక రకాల పనులతో కూడుకున్నటువంటి వ్యవస్థ. అంటే వివిధ రకాల దేశాలు వివిధ రకాలుగా సార్వభౌమాధికారంలో కలిగి ఉన్నది. సౌభ్రాతృత్వం. నిన్నటి క్లాసులో మనం ఏం చెప్పుకోవాలంటే రాజ్యాంగంలో ఏం పిలిచారు, నేను క్లాసులో రాజ్యము లేదా రాజ్యాంగం. రాజ్యం అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారము అది రాజ్యాంగం అనే ఒక పుస్తకంలో రచించడం జరిగినది. ఓకే, రాజ్యాంగంలో అంతిమ తీర్పు ప్రజలదే. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు, తర్వాత సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం, తర్వాత న్యాయము, సమన్యాయము, తర్వాత ఇంకోటి వ్యవస్థ. ఓకే, సౌభ్రాతృత్వం, న్యాయము, వ్యవస్థ, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వ, న్యాయము ఇవన్నీ కూడా మనకు సార్వభౌమాధికారం యొక్క ప్రధానమైన అంటే మొత్తం అంతిమ యాత్రలను ఎక్కువ ఉండడం జరుగుతున్నది. ప్రధానంగా పర్మనెంట్ బాడీస్ అంటే మనకు
పర్మనెంట్ బాడీస్ అంటే ఏంటంటే ప్రత్యక్ష పరోక్ష రెండు రకాల పరిపాలనకు సంబంధించిన వ్యవస్థగా పిలవడం జరుగుతున్నది. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వ, న్యాయము, అదేగా దీంతో పాటుగా సమన్వయ పాలన, ఇది కూడా సార్వభౌమ అధికారంలో ముఖ్యమైనదిగా పిలువబడుతుంది. సమన్వయ పాలన, రూల్ ఆఫ్ లా. ఓకే, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వం. ఓకే, ఇందులో ప్రధానంగా ముఖ్యమైన పదం ఏంటంటే స్వేచ్ఛ. అంటే ప్రజలు స్వేచ్ఛగా జీవించవలెను, అదేవిధంగా ఒకరికి మరొకరికి గౌరవ మర్యాదను కూడా కలిగి ఉండవలెను. ఈ సౌభ్రాతృత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయము స్వేచ్ఛ, లిబరల్ అంటే స్వేచ్ఛయుతంగా ఎన్నికలు నిర్వహించడం. ఓకే, స్వేచ్ఛ, సమానత్వ, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వం, న్యాయము, ధర్మము, ఇవన్నీ అంశాలని కూడా మనకు రాజ్యాంగంలో రూపొందించారు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అవశిష్ట అధికారాలు, అన్ని రకాల అధికారాలు కానీ దృఢానికి సంబంధించిన విధానాలు కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగంతో పాటుగా సార్వభౌమాధికారం అనే పదంలో కూడా వాడడం జరిగినది. ఓకే, అందులో స్వేచ్ఛయుతంగా ఎన్నికలు నిర్వహించడం స్వేచ్ఛయుతంగా ఉంటుంది అని తెలియజేశారు. స్వేచ్ఛతో పాటు సమానత్వం కూడా ప్రధాన బాధ్యతగా పిలుస్తుంది. అంటే సమానత్వం అనే పదం కూడా ఇది సౌభ్రాతృత్వానికి, సార్వభౌమాధికారానికి ఎల్లప్పుడూ ఒకే రకమైన ఉన్నటువంటి వ్యవస్థ కలిగి ఉన్నది. ఒకే రకమైనటువంటి వ్యవస్థ. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం, న్యాయానికి సంబంధించిన అధికారాలు, న్యాయ పరిపాలన అంటే జస్టిస్, న్యాయస్థానాలు, వాటి యొక్క అధికారాలు, న్యాయానికి సంబంధించిన రూపకల్పన, వాటికి సంబంధించిన అధికారాలు, ఇవన్నీ కూడా సౌభ్రాతృత్వంలోకి ఉపయోగించారు. ఓకే, వీటితో పాటుగా ముఖ్యంగా సార్వభౌమాధికారం అంటే ఏ దేశం ఏందని ప్రధానంగా అంటే ఒక దేశం సార్వభౌమాధికార దేశము, ప్రజాస్వామ్య దేశం అని ఏ విధంగా పిలవడం జరుగుతున్నది. ఆ దేశం ఏందని పరిపాలనతో పాటుగా రక్షణ వ్యవస్థ కూడా ఆ దేశానికి ఎప్పుడు ఒక విధంగా ఉండమన్నా అంటే ఆ రక్షణ వ్యవస్థతో పాటు పరిపాలన కూడా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండమన్నా దానికి అధికారం అనేది కలిగి ఉంటుంది. దీని గురించి చాలామంది పౌర శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రవేత్తలు వారి యొక్క అలవాట్లలో, వారి యొక్క భాషలో అనేక రకాలుగా వివరించడం జరిగినది. సార్వభౌమాధికారాన్ని కేవలం ఒకరిద్దరు మాత్రమే కాకుండా ప్రభుత్వం యొక్క అన్ని అధికారాలకు సంబంధించిన అవశిష్ట అధికారాలు ఓకే, అవశిష్ట అధికారాలు, తర్వాత అన్ని రకాలకు సంబంధించిన రూపకల్పన అంటే రూపాలు, బాధ్యతలు. ఓకే, వీటితో పాటుగా మనకు ఉన్నటువంటి ఓటింగ్ హక్కు కానీ అంటే స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణ కానీ ఓటింగ్ హక్కు కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా సార్వభౌమాధికారానికి ఎల్లప్పుడూ ఉన్నటువంటి చట్టాలు రూపకల్పాలి. ఓకే, దీని యొక్క సారాంశం ఏంటంటే సార్వభౌమాధికారం అనేది ప్రధానంగా ప్రతి రాజ్యానికి అవసరం. ఆ రాజ్యాన్ని విజయవంతం సాధించాలంటే రాజ్యాంగంతో పాటు సార్వభౌమాధికారం ఇది కూడా ఆ రాజ్యంలో ఉంటేనే ఆ రాజ్యం అనేది విజయవంతం సాధిస్తున్నది అని తెలియపారు. ఓకే, రాజ్యంతో పాటు సార్వభౌమాధికారం అనే పదం కూడా అతి ప్రాచీనమైన పదము. ఓకే, ఈ పదం ఇప్పటి నుంచి కాకుండా రాచరిక పరిపాలనా వ్యవస్థ నుండి ఇప్పటి వరకు కూడా సార్వభౌమాధికారంలో వివిధ రకాల శాస్త్రవేత్తలు వాళ్ళు వివిధ రకాలుగా వివరించడం జరిగినది. అంటే ప్రజలందరి చేతిలో ఉంటేనే పరిపాలన వ్యవస్థ అనేది ఒకరి నుండి మరొకరికి అధికార మార్పిడి ఏ విధంగా జరుగుతున్నది. ప్రభుత్వము తన యొక్క అధికార మార్పిడి అని ప్రభుత్వం యొక్క బాధ్యతలు కానీ తెలియజేయడం జరుగుతున్నది. ఓకే,
ఇవన్నీ కూడా సార్వభౌమికంగా ఉన్నటువంటి అతి గొప్పమైన విషయాలు, ముఖ్యమైన మరియు గొప్పమైన విషయాలు. దీంతో పాటుగా మనకు సౌభ్రాతృత్వం అనేది కూడా అతి ప్రధానమైన పదంగా చెప్పబడుతున్నది. సౌభ్రాతృత్వం అంటే గౌరవం. ఓకే, అంటే ప్రధానంగా గౌరవ మర్యాదలు సేకరించుకోవడం అంటే ఎవరు వృద్ధులను గౌరవించడం, చిన్నపిల్లలను గౌరవించడం, విధంగా స్త్రీలను గౌరవించడం, ఇవన్నీ కూడా అంటే సమాజంలో ఏ విధంగా అయితే వివిధ రకాల అనగారిన మతాలు కానీ కులాలు కానీ తర్వాత వివిధ రకాల సంబంధించిన వ్యక్తులు వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ వ్యవహారాలు కానీ ఏ విధంగా అయితే మార్పు చెందుతుందో ఆ విధంగా ప్రధానంగా సౌభ్రతత్వం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. అంటే సౌభ్రతత్వం అనేది కేవలము గౌరవానికి సంబంధించిన అధికార చిహ్నంగా గుర్తించబడుతుంది. సో ఇది ప్రధానంగా సార్వభౌమాధికారం రాజ్యానికి సంబంధించిన సంబంధాలు. వీటితో పాటుగా సారాంశం, దీని యొక్క సారాంశం ఏమిటంటే సార్వభౌమాధికారం అనే పదము మనకు కేవలము ఒకే శతాబ్దంలో కాకుండా అది ప్రస్తుత సమాజం ఎందరి కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఎందరి కూడా ఇది గొప్ప వ్యక్తులుగా వారి యొక్క బాధ్యతలను గుర్తించేటట్టుగా బాధ్యత కానీ వారి యొక్క హక్కులను కానీ తెలిపేటట్టుగా మనకు సార్వభౌమాధికారం బాధ్యత తెలిపారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక పదం చేర్చబడింది. రాజ్యాంగ సవరణ ద్వారా అంటే రాజ్యానికి సంబంధించిన సవరణలు, రాజ్య భూభాగాలు, తర్వాత జాతీయత మరియు జాతీయత్వము. ఓకే, వీటికి సంబంధించిన అంటే రాజ్యాంగం జాతీయ అంటే ఏంటిది అనేది మనం ఇండియన్ క్లాస్లో చెప్పుకున్నాం. నేషియో అనే 2 నాటి పదాలు వచ్చింది, జాతి వచ్చింది. ఆ జాతికి సంబంధించిన ప్రత్యేక చాప్టర్ అనేది మనము తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఇది ప్రధానంగా రాజ్యాంగానికి సార్వభౌమానికి సంబంధించిన అంశాలు. అందులో ముఖ్యంగా ఏంటంటే లౌకిక అనే పదము మన రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ లౌకిక అనే పదము చేర్చాలి. ఓకే, లౌకిక అంటే ఏంటంటే ఒకే కులం ఒకే మతం కాకుండా అన్ని మతాలు అంటే ప్రభుత్వం దృష్టిలో ప్రజలందరూ సమానమే. ప్రభుత్వం దృష్టిలో అంటే భారతదేశానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమే. ఒక మతం తక్కువ ఒక మతం ఎక్కువ కాకుండా అన్ని మతాలు సమానమే. దాన్ని ఏమంటారంటే లౌకిక అనే పదం చేర్చాలి రాజ్యాంగంలో. ఓకే, ఆ లౌకిక అనే పదం నుండే మనకు మత ప్రమేయం అనేది ఉన్నట్టుగా తెలియడం జరుగుతున్నది. మతానికి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగం యొక్క ముఖ్యమైన అంటే చిత్తచివరైనటువంటి అంశాలు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్తున్నాం అంటే జాతీయత తర్వాత జాతీయత్వం, ఈ 3వ క్లాస్ సంబంధించిన క్లాసులు నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే.